అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజైతే మీ అందరి కోసం వెజిటేరియన్ చేపల పులుసు అయితే తయారు చేసుకోబోతున్నాం. చూడండి, దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా మన వెజిటేరియన్ చేపల పులుసుకి అయితే సామాన్లు అయితే చూసుకుందాం. 4 అరటికాయలు, ఒక 4 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు. కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి 1 స్పూన్, సాల్ట్ ఒక 2.5 స్పూన్లు, కారం ఒక 3 స్పూన్లు, పసుపు ఒక 1/2 స్పూన్, ఒక 70 గ్రాముల ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను, ధనియాలు జీలకర్ర పౌడర్, పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు తీసుకున్నాం. ఇప్పుడు మనం కావాల్సిన సామాన్లు అయితే అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని, ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుని మిక్సీలో అయితే మనం పేస్ట్ పట్టుకోవాలి. రెండు కూడా ఇప్పుడు అరటికాయ ముక్కలను అయితే పైన మొత్తం అదంతా కూడా శుభ్రంగా ఈ విధంగా అయితే మనం చెక్కుకోవాలి. ఇదే విధంగా కూడా మొత్తం ఈ 4 అరటికాయలు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చూడండి, ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తం ఈ సాల్ట్ అంతా కలిసే వరకు అయితే మనం కలుపుకున్న తర్వాత మనం చెక్కుకున్న ఈ అరటికాయలన్నీ కూడా ఆ వాటర్లో వేసి కలుపుకుందాం. దీనివల్ల రంగు మారదు, లేకపోతే అరటికాయ ముక్కలు రంగు మారే అవకాశం ఉంటుంది. ఈ అరటికాయలన్నీ కూడా చూడండి ఈ విధంగా చేప ముక్కల టైప్లో క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నీ కూడా. మధ్యలో కూడా నాట్లు పెట్టుకోవాలి. ఆ షేప్ పెట్టుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా ఇవి చేప ముక్కల్లాగా అయితే మీకు కనపడతాయి. ఇవన్నీ కూడా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఉప్పు నీళ్ళలో బాగా కలుపుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇదంతా వడగట్టుకున్న తర్వాత మీరు కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, ఒక స్పూన్నర అయితే సాల్ట్ పడుతుంది. ఇదంతా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని ఒక అరగంట అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి ఒకటి తీసుకుని ఆ కళాయిలో ఆయిల్ వేసుకుందాం. దాదాపు ఒక 150 గ్రాముల ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ అరటికాయ ముక్కలు అయితే దాంట్లో వేసుకుని వేపుకుందాం. ఇంచుమించు ఈ ప్రాసెస్ అయితే మనకి దరిదాపు ఒక 4 నుంచి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఎందుకంటే ఇది బాగా డ్రై ఫ్రై అయితే చేయక్కర్లేదు, మీడియం ఫ్రై అయితే మనం చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ముక్క బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్లో వేపుకోవటం వల్ల. చూడండి ఈ విధంగా ఒకసారి కిందకి పైకి కలుపుకోవాలి. అలాగా ఇదే విధంగా మొత్తం ఈ అరటికాయ ముక్కలన్నీ కూడా మొత్తం అంతా కలిసేలాగైతే బాగా కలుపుకొని ఈ విధంగా వేపుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి ఈ విధంగా ఫ్రై అయ్యి కాబట్టి మనకైతే ఇంకా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలన్నీ కూడా మనం ఒక గిన్నెలో తీసుకుని అయితే రెడీ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం ఒక గిన్నెడి పొయ్యి మీద పెట్టుకుని మనం ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు అయితే వేపుకున్నాం కదా, ఈ ఆయిల్ అయితే మనం దాంట్లో పోసుకుని మనం
ముందుగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా గ్రేవీ అయితే మనం దాంట్లో వేసుకుందాం. అదంతా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్నర అయితే మనం సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగైతే కలుపుకుందాం. ఆల్రెడీ మనం ఒక స్పూన్నర అయితే మనం అరటికాయ ముక్కలు వేసుకోవడం జరిగింది, వేపుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూన్నర వేసుకుంటే అయితే మీకు సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు మనం ఒక స్పూను పసుపు అయితే వేసుకున్నాం. ఈ పసుపు అంతా కూడా వేసుకున్న తర్వాత బాగా అంతా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఒక స్పూను కసూరి మేతి అయితే మనం దీంట్లో వేసుకుందాం. ఇదంతా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత అయితే పెట్టుకుని 5 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. ఇలాగా 5 నిమిషాల తర్వాత అయితే మనం చూసుకుందాం. ఇప్పుడైతే చూడండి, మ్యాక్సిమం టైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం దీంట్లో వేసుకుని బాగా వేపుకోవాలి. చూడండి, ఇలాగా పచ్చివాసన పోయే వరకు అయితే ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు దీంట్లో వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే మనం దీంట్లో వేసుకుందాం. ఇదంతా వేసుకుని బాగా కలుపుకుందాం ఒకసారి. చూడండి, ఆల్మోస్ట్ గ్రేవీ అయితే మనకి టైట్ అవుతుంది కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని అయితే మనం లూజ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఒక 30 లీటర్ వాటర్ అయితే పడుతుంది. ఒక 30 లీటర్ వాటర్ అయితే వేసుకుని బాగా మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇదంతా కూడా. ఎందుకంటే మనం ఇంకా కారం అవి వేసుకోవాలి కాబట్టి టైట్ మీద అయితే మనకి అంతా బాగా పట్టదు కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఇలా లూజ్ చేసుకుని తర్వాత అయితే మనం అన్నీ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు ఇవన్నీ కలుపుకుని అయితే మనం పౌడర్ అయితే పట్టుకున్నాం. ఆ పౌడర్ అయితే ఇప్పుడు మనం దీంట్లో వేసుకుని బాగా కలుపుకుందాం. అంటే ఒక స్పూన్ అయితే ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూను మెంతులు, ఒక అర స్పూన్ అయితే ఆవాలు, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చింతపండు పులుపు అయితే వేసుకున్నాం. మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నాం కాబట్టి దాన్ని మనం వేడి నీటిలో నానబెట్టుకొని రసం అయితే తీసుకున్నాం. ఆ చింతపండు రసాన్ని అయితే దీంట్లో వేసుకుని మనం బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మరగబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న బెల్లం ముక్క అయితే దీంట్లో వేసుకున్నాం. ఈ బెల్లం ముక్క వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక 2.5 స్పూన్లు అయితే మనం కారం అయితే దీంట్లో వేసుకున్నాం. దీంట్లో కారం అయితే ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం పులుపు వేసుకున్నాం, అదేవిధంగా స్వీట్గా కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకున్నాం కాబట్టి దానివల్ల అయితే మనకి కొంచెం కారం అయితే ఎక్కువ పడుతుంది. అంటే ఇంచుమించు ఫ్లేవరు మనకి చేపల పులుసులో ఉంటుంది కాబట్టి మనం చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకుంటామో అదే విధంగా కూడా ఇది కూడా అలా చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా కారం అయితే పడుతుంది. ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేపల పులుసుతో సమానంగా ఉంటుంది. చేపల పులుసుకి అయితే ఏమాత్రం తీసిపోదు ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు ఫ్లేవర్ కోసం మనం కొద్దిగా ఆవ నూనె అయితే లైట్గా వేసుకున్నాం. చూడండి, అది వేసుకున్న తర్వాత మనం ఒకసారి అలా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్న మా అరటికాయ ముక్కలన్నీ కూడా, అంటే ఇప్పుడు ఇవి చేప ముక్కలు అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ అరటికాయ ముక్కలన్నీ కూడా మనం వేసుకొని బాగానే ఒకసారి అయితే మనం చేప ముక్కల్ని ఏ విధంగా తిప్పుకుంటామో ఆ విధంగా మనం దాకన పట్టుకుని అటు ఇటు ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి.
ఈ ప్రాసెస్ అయితే దాదాపు ఒక 3 సార్లు చేయవలసి వస్తుంది. చూడండి, ఈ విధంగా పట్టుకొని ఇలాగా మనం చేపల కూర వండుకున్నప్పుడు ఏ విధంగా వండుకుంటామో అదేవిధంగా ఇది కూడా ఇలా తిప్పుకోవటం వల్ల మీకు ముక్క అయితే ఏ విధంగా ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేయటం వల్ల ఈ ప్రాసెస్ అయితే ఇంచుమించు ఒక 3 నుంచి 4 సార్లు చేయటం జరుగుతుంది. చూడండి, మూత పెట్టుకుందాం, స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాం కొంచెం. అంటే నేను గ్రేవీ అయితే కొంచెం టైట్గా చేసుకున్నాను. అంటే ఒకవేళ లూజ్గా కావాలనుకుంటే మీరు ముందుగా కొంచెం వాటర్ క్వాంటిటీ అయితే ఎక్కువ వేసుకోవాలి. చూడండి, కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి మనం కొత్తిమీర అయితే వేసుకుని గార్నిష్ చేసుకుందాం. ఇదంతా వేసుకుని గార్నిష్ చేసుకుని మూత అయితే పెట్టేసుకుని ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత మూత తీసుకుని ఒక్కసారి అలా అలా తిప్పేసుకుందాం. ఒక్కసారి చూడండి, రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూడండి, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వెజిటేరియన్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.